వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి జలాల పంపిణీ సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. దేవాదుల ప్రాజెక్ట్ సాక్షిగా జలాల విషయంలో వివాదం కాదు, పరిష్కారమే కావాలని చెప్పారు. పంచాయతీలకు బదులు చర్చల ద్వారానే సమస్యలు తీర్చుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కృష్ణా జలాల కేటాయింపుపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ నిర్వహణపై కూడా వివాదాలున్నాయి. గోదావరిలో కాళేశ్వరం, పోలవరం వంటి ప్రాజెక్టులపై పరస్పర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే లడ్డు నాణ్యతపై ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. కల్తీ విషయంపై ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడే ఎలా ముందుకు వెళ్లాలనే ఆలోచన చేశామని చెప్పారు. వైఎస్ఆర్ ప్రభుత్వం లడ్డు కల్తీకి బాధ్యత వహించాలన్నారు. తిరుమలలో తప్పు జరగడంతోనే తాను దీక్ష చేపట్టానని తెలిపారు. నెయ్యి తయారీలో పాలు ఉపయోగించలేదని, అనర్హ సంస్థలకు టెండర్లు ఇచ్చారని విమర్శించారు. కల్తీ జరిగిందని ఒప్పుకుని ఉంటే ఇంత వివాదం ఉండేదే కాదన్నారు. నిబంధనలు మార్చి నచ్చిన సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం తప్పనిసరి. అయితే ఈసారి ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై సంతకం లేకపోయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్లుగా అధికారులు తెలిపారు. అలాగే ఉదయం 9 గంటల 5 వరకు, అంటే 5 నిమిషాలు ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో భారీ దాడులు చేపట్టారు. 16 రాష్ట్రాల్లో 10 రోజుల పాటు 32 ప్రత్యేక బృందాలు పనిచేసి 104 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వీరిలో కొంతమంది బ్యాంక్ అధికారులు కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా నిందితులపై మొత్తం 1055 కేసులు నమోదైనట్లుగా పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు వీరు 127 కోట్లకు పైగా సైబర్ మోసాలు చేసినట్లుగా గుర్తించారు. నిందితుల నుంచి 36 లక్షల నగదు, 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 152 బ్యాంక్ పాస్బుక్లు, 234 డెబిట్ కార్డులు, 26 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ అంబర్పేటలో దారుణ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామరాజు, ఆయన భార్య మాధవి, కుమారుడు శశాంక్లను మృతులుగా గుర్తించారు. ముందుగా మాధవిని రామరాజు, శశాంక్ కలిసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. తర్వాత వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ వ్యాపారంలో నష్టం రావడం, అప్పుల వేధింపుల కారణంగానే ఈ ఘటన జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. కేరళ హైకోర్టు కేరళ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను సీఎం కార్యాలయం అనుమతి లేకుండా ఉపయోగిస్తోందన్న ఆరోపణలపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గోప్యతా హక్కు ఉల్లంఘనకు అవకాశం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 77 లక్షల మంది ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత వివరాలు సేకరించారని పిటిషన్లు పేర్కొన్నాయి. వీరిలో 5.42 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ప్రచారానికి ఈ డేటాను వాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ సిబ్బందికి సందేశాలు పంపవద్దని సీఎంఓపై హైకోర్టు ఆంక్షలు విధించింది. చైనా అంతరిక్ష రంగంలో దూకుడు చూపిస్తోంది. తాజాగా తమ రహస్య అంతరిక్ష విమానం షెన్లాంగ్ ను భూకక్షలోకి ప్రవేశపెట్టింది. జియుక్వాన్ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 2F రాకెట్ సాయంతో ఫిబ్రవరి 7న దీన్ని ప్రయోగించారు. ఇది 4వసారి షెన్లాంగ్ కక్షలోకి వెళ్లడం. అయితే ఈ మిషన్ కు సంబంధించిన వివరాలను చైనా ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది. విమానం రూపకల్పన, లక్ష్యం, ఎన్ని రోజులు కక్షలో ఉంటుందనే విషయాలు వెల్లడించలేదు. గతంలో ఈ విమానం 2 రోజుల నుంచి 8 నెలల వరకు కక్షలో ఉన్నట్లుగా సమాచారం. దీంతో ఇతర దేశాలు కూడా దీన్ని గమనిస్తున్నాయి.
అమెరికాలో భారీ మంచు తుఫాను విరుచుకుపడుతోంది. ఈశాన్య ప్రాంతాల్లో తీవ్రమైన మంచు కురుస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. బలమైన గాలుల కారణంగా రవాణా వ్యవస్థలు స్తంభించాయి. శనివారం నుంచి మంగళవారం వరకు 10,000కు పైగా విమానాలు రద్దయినట్లుగా ఫ్లైట్ అవే తెలిపింది. సోమవారం ఒక్కరోజే 5,000కు పైగా సర్వీసులు రద్దయ్యాయి. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 50 కూడా 240 పాయింట్లు పడిపోయి 23,150 స్థాయిలో నిలిచింది. దీంతో ఈ ఒక్కరోజే పెట్టుబడిదారుల సంపద దాదాపు 5 లక్షల కోట్ల మేర తగ్గింది. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, భయం, అనిశ్చితి కారణాలుగా చెబుతున్నారు. దీంతో బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. T20 వరల్డ్ కప్ సూపర్ 8లో పాకిస్తాన్ కు ఇవాళ కీలక పోరు. శ్రీలంకలోని క్యాండీ వేదికగా ఇంగ్లాండ్ తో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే వర్షం కారణంగా న్యూజిలాండ్ తో మ్యాచ్ రద్దై 1 పాయింట్ మాత్రమే దక్కింది. ప్రస్తుతం పాకిస్తాన్ 2వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే మొదటి స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. ఓడిపోతే సెమీఫైనల్ ఆశలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.